పట్నం నుంచి పల్లెబాట పట్టారు జనం. సంక్రాంతి పండుగకు సొంతూర్లకు తరలి వెళ్తున్నారు. ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, సొంత వాహనాల్లో గ్రామాలకు వెళ్తున్నారు. ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. ప్రధాన బస్టాండ్లలో తెల్లవారుజాము నుంచి రద్దీ కొనసాగుతుంది. ఇక టోల్ ప్లాజాల దగ్గర వాహనాలు క్యూ కడుతున్నాయి. రేపు కూడా రద్దీ ఉంటుందంటున్నారు అధికారులు. రద్దీకి తగ్గట్టుగా బస్సులు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు ప్రయాణికులు. సంక్రాంతి పండుగకు పబ్లిక్ ఊరెళ్తూ ఉండటంతో సిటీ ఖాళీ అవుతుంది. ఇవాల్టి నుంచి స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు సెలవులు కావడంతో సొంతూలకు వెళ్తున్నారు జనం. తెలంగాణతో పాటు ఏపీకి చెందిన వారు పెద్ద ఎత్తున పండుగకు ఊరెళ్తున్నారు. ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లో రద్దీ కొనసాగుతుంది. బస్సులు, రైళ్లన్నీ ఫుల్ అయిపోయాయి. ప్రధాన బస్టాండ్లో రష్ కొనసాగుతుంది. ఎంజీబీఎస్, జేబీఎస్ తో పాటు కూకట్పల్లి, మియాపూర్, అమీర్పేట్, ఆరంగార్, ఎల్బీ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్ ఏరియాలో ట్రాఫిక్ కంటిన్యూ అవుతుంది. ఆర్టీసీతో పాటు ప్రైవేటు బస్సులు, ట్రావెల్స్, సొంత వాహనాల్లో ఊర్లకు వెళ్తున్నారు జనం. వాహనాలతో రోడ్లు కిక్కేసిపోయాయి. ప్రధానంగా ఏపీ వెళ్లే రూట్లో రష్ ఎక్కువగా ఉంది. ఎల్బీ నగర్ నుంచి ఏపీ విజయవాడకు వెళ్లే రూట్లో వాహనాల రద్దీ కనిపిస్తుంది. ఉదయం నుంచి హైవేపై రద్దీ కొనసాగుతుంది. సంక్రాంతి పండుగకు సొంత గ్రామాలకు వెళ్తున్న వారితో ఎంజీబీఎస్ రద్దీగా మారింది. ప్రయాణికులతో బస్టాండ్ కిటకిటలాడుతుంది. ఆర్టీసీ ఆధ్వర్యంలో 6,432 ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు అధికారులు. ఏపీ, కర్ణాటక వైపు వెళ్లే బస్సుల కోసం గంటల తరబడి ఎదురు చూశారు ప్రయాణికులు. ఇప్పుడు సంక్రాంతి అని హాలిడేస్ మీద ఇంటికి వెళ్తున్నా. కొంచెం రష్ ఉంది. కొంచెం బస్సులు ఇంకా ఎక్కువ పెడితే కొంచెం మాకు కూడా మంచిగా ఉంటుంది. అమ్మాయిలకి సీట్ దొరుకుతుంది, మా సీట్ దొరకదు. అది జర బాధ అవుతుంది. చాలా ఇబ్బంది ఉంది. జనాలు ఎక్కువ ఉండరు. అసలు సీటు దొరకక ఇక్కడ బస్ స్టాండ్కి వచ్చి బస్ స్టాండ్కి పోదామని అంటే సీటు దొరుకుతుంది. ఇక్కడ వచ్చినాం సంతోష్ నగర్కి వెళ్ళి ఇక్కడ వస్తే సీటు దొరుకుతుందామంటే ఇక్కడ ఉడక బస్సులు సీటు ఉడకలేదు. అసలు తెల్లవారుజాము నుంచే సికింద్రాబాద్ జేబీఎస్ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడింది. రష్ను దృష్టిలో పెట్టుకుని జేబీఎస్ నుంచి స్పెషల్ బస్సులు నడుపుతుంది ఆర్టీసీ. రద్దీకి సరిపడా బస్సులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రయాణికులు. సీజన్ కాబట్టి ఎక్కువనే ఉన్నాయి రేట్లు అనేవి అయితే చాలా తక్కువ ఉన్నాయి సార్. ఏమి అవైలబుల్లో లేవు. జనాలు చాలా ఉన్నారు. బస్సులు తక్కువ ఉన్నట్టు కొంచెం బస్సులు ఎక్కువ ఇచ్చి కొంచెం బస్సులను కొంచెం ఫ్రీగా చేస్తే బాగుంటుంది అందరికి వెళ్ళడానికి కొంచెం. సిటీ శివార్ ప్రాంతంలోని ఎల్బీ నగర్, ఎక్స్ రోడ్, ఉప్పల్ రింగ్ రోడ్, ఆరంగార్ దగ్గర భారీగా రద్దీ కనిపించింది. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ ఏది దొరికితే దాంట్లో సొంత ఊర్లకు వెళ్తున్నారు ప్రజలు. శుక్రవారం సాయంత్రం నుంచి ఇవాల్టి వరకు దాదాపు 25 నుంచి 30 లక్షల మంది వివిధ ప్రాంతాలకు వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. ఈరోజు విపరీతంగా రద్దీ ఉందండి. నిన్న మన తెలంగాణ వైపు తక్కువ ఉండింది, కానీ ఈరోజు మార్నింగ్ నుంచి జూబ్లీ బస్ స్టేషన్ కానీ, ఇమ్లీబన్ కానీ, అటు కరీంనగర్ వైపు, ఇటు ఇమ్లీబన్ చూసుకుంటే మహబూబ్ నగర్, కర్నూలు వైపు విపరీతమైన రద్దీ కనిపిస్తుంది. రిజర్వేషన్లు ఆల్రెడీ 300 స్పెషల్ బస్సెస్ బుక్ అయిపోయి ఉన్నాయి. అన్ని రిజర్వేషన్స్ కంప్లీట్ అయినాయి. మళ్ళీ ఇంకా కొన్ని బస్సులు యాడ్ చేస్తున్నాము ఆన్లైన్ రిజర్వేషన్లోకి. సిటీ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న వాహనాలతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని టోల్ ప్లాజాల దగ్గర రద్దీ పెరిగింది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ భారీగా ఉంది. వాహనాలను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు పోలీసులు. కేతేపల్లి మండలం కోర్లపహడ్ టోల్ ప్లాజా దగ్గర రద్దీ పెరిగింది. మేడ్చల్ జిల్లా గట్కేసర్ టోల్ ప్లాజా దగ్గర కూడా ఓఆర్ఆర్పై కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. అధికారులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్నారు. ఈ రద్దీ అంటే నిన్న నుంచి స్టార్ట్ అయింది. నిన్న కూడా ఒక 48,000 వెహికల్స్ వెళ్ళినాయి. ఇప్పటికే మ్యాక్సిమం వాళ్ళు అంటే వెహికల్స్ ఊళ్ళలోకి వెళ్ళినారు కాబట్టి రేపు కూడా కొద్దిగా సండే కాబట్టి కొద్దిగా ట్రాఫిక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ రోజంతా లేకున్నా రేపు కొద్దిగా ట్రాఫిక్ కొద్దిగా తగ్గొచ్చు. రేపు కూడా వాహనాల రద్దీ ఉంటుందన్నారు అధికారులు. ఇవాళ రాత్రి నుంచి వాహనాల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందన్నారు. రాత్రి సమయంలో ఊళ్లకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.